అదే అది ఆలోచించి కూడా చాలు, ఆ ఒక్క పాయింట్ ఆలోచించి కూడా చాలు. ఎందుకు యాసిడ్లు జరుగుతున్నాయో, ఎందుకు మానమాన్యాలు జరుగుతున్నాయో, ఎందుకు హత్యలు జరుగుతున్నాయో అదొక్కటి చాలు మీకు ఎగ్జాంపుల్. చిన్న పదార్థం చూస్తే చాలు, చిన్న పదార్థం, ఇడ్లీ కూడా అక్కర్లేదు, చిన్న పదార్థం తీసుకెళ్ళి ఓపెన్లో చిన్న పదార్థాన్ని కాయ తప్ప వచ్చి ఎత్తుకెళ్ళిపోతుంది. అంచేత భగవంతుడు ఎందుకు పెట్టాడు, ఎందుకు పెట్టాడు, ఏ ఏర్పాట్లు ఎందుకు చేశాడు, దాన్ని వ్యాఖ్యానించుకోవడం చాలా తప్పు. భగవంతుడు ఆహారానికి, పిల్లల ఆహారానికి, సౌందర్యానికి, సంసారానికి ఏర్పాటు చేసిన దాన్ని వ్యాపారాలకు మార్చుకుంటున్నారు అంతా. చాలా తప్పు, చాలా తప్పుడు పనులు జరుగుతుంది. ఎయిడ్స్ రావడానికి మెయిన్ కారణం అదే, ఎయిడ్స్ రావడానికి కూడా మెయిన్ కారణం అదే. దాన్ని మానేసి మందులు ఏర్పాటు చేస్తున్నారు, రకరకాల చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచం సర్వనాశం చేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా. దాని మీద ఎవరు పోరాడుతలేదు, కేవలం దాన్ని ఎంటర్టైన్ చేసి చూస్తున్నారు 24 గంటల. పాటలు, బూతి పాటలు, ఎదవ పాటలు, పొడిగేరు నమ్మలేరు పాటలు, డ్యాన్స్లో దాన్ని ఆనందిస్తున్నారు. ఈ భవిష్యత్తు తర్వాత మనం ఎవరిని కంట్రోల్ చేసే పనులు కూడా ఉండలేము. ఇవాళ చెప్పిన అంత దారుణమైన స్థితికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ తపన ఇప్పటి వరకు అక్కడో దేవుడు, ఇక్కడో దేవుడు, అక్కడెక్కడెక్కడైనా ఒక్కడే దేవుడు. ఏ దేవుడు ఏది చేయడు. నీ కర్మ ఎలా ఉంటారో జరగాల్సిందే. దాన్ని క్యాష్ చేసుకున్న అవతల వాళ్ళు ఏమి మారదు. మీరు అనుకుంటున్నారు ఉదయించి నేను తులసి తీర్థం తీసుకున్నాను, రోజు చుట్టూరు తులసి దానం చేస్తున్నాను, నాకు ఎలా జరిగింది ఏంటి, ఇవ్వడం ఆయనకి సంబంధం లేదు. నీ ధర్మం చెయ్యి అంతే. గుడికి వెళ్తావా, ధర్మం వెళ్ళి అంతే. అప్పుడు చేసే గుడికి వెళ్ళొద్దని చెప్పాడు ఆయన. ఏం చేత, నేనిచ్చింది నాకు ఇవ్వరా, నీ కష్ట ఫలితమేమి నాకు వద్దురా. ఒక్క రూపాయి కూడా అప్పు చేసి నా దగ్గర రావద్దు. నేనేమి ఇచ్చానో నాకు ఇయ్యి, నీకేముంటే నాకు పెట్టు, రోజు నువ్వు తినగా పెట్టు. నేనిచ్చింది నాకు ఇవ్వరా, నీ కష్ట ఫలితమేమి నాకు వద్దురా. జలము గాని, ఫలము గాని, ఆకు గాని, పువ్వు గాని అర్థంతో పని లేదు ఓరి మానవా, ఆర్పాటం చెయ్యనేల ఓరి మానవా. మనసు పెట్టి పిలిచినా వినపడుతుంది, ఆత్మతో చూసినా కనపడుతుంది. సమయం అన్నదేది లేదు, ఇబ్బంది లేదురా, నిద్ర అన్న బాధ లేదు. నాది యోగ నిద్రరా, నాది యోగ ముద్రరా. నేనిచ్చిందే నాకు ఇవ్వరా, నీ కష్ట ఫలితమేమి నాకు వద్దురా. మీ సుఖమే నాకు పని, వేరేది లేదురా. నీ ఘోషే నాకు పని, విశ్రాంతి ఏలరా. నీ సంతతి ఎంత ఉంది, నా సంతతి కొంతమేది. కళ్ళు మూసుకొని నేను నిద్రపోదునా, ఒక్క క్షణం కళ్ళు మూస్తే జగతి ఉండునా, సంసారం ఒక్క క్షణం కూడా నాకు ఖాళీ లేదన్నాడు భగవంతుడు. నేను చేయవలసింది కానీ, నాకు కావాల్సింది కానీ ఏదీ లేదన్నాడు భగవద్గీతలో. నాకు లేనిది కానీ, నాకు కావాల్సింది కానీ ఏమీ లేదు. కానీ ప్రతి క్షణం నేను పనిచేస్తున్నాను. నేనంటూ పని చేయకపోతే సూర్యుడు రాడు, చంద్రుడు రాడు, అల్లకల్లోలం అయిపోద్ది. నీ కళ్ళు మూసుకొని నిద్రపోయానా ప్రపంచం సర్వనాశనం అయిపోద్ది. నేను నిద్రపోతాను అనుకున్నారు మూర్ఖులారా, నేను నిద్రపోవట్లేదు, అర్ధనేత్రాలతో ఉంటాను. కళ్ళంటూ మూసేనా